మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదిన వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేకి హృదయంలో తన మూఢత్వం వెల్లడి చేయుదురు. సామెతల గ్రంథం 12:23 మాట్లాడబడింది. ఈ వాగ్దానం, వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును. వివేకను జ్ఞానము గలడు జ్ఞానం కలిగి ఉంటాడు. అవివేక కలిగి ఉంటాడు, జ్ఞానము లేనివాడు అని ఉంటాడు. మూర్ఖత్వం, ఎదుటి వ్యక్తిని బాధించడం, ఎదుటి వ్యక్తికి కృంగిబద్దలసే మాటలు మాట్లాడు. వివేక ఏమంటాడు? దేవునికి భయపడతాడు, మనుషులు భయపడతాడు, లోకానికి భయపడతాడు. కాబట్టి వివేకి అవివేక అంటున్నాడు దేవుడు. మనం ఎప్పుడు మనం దేవుని నమ్ముకుని బిడ్డలుగా, దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డలుగా ఎలాగంటే వివేకం ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చి బిడ్డలు, జ్ఞానం కలిగి ఉండాలి. మూఢత్వం అటు మనం వెల్లడిపరచకూడదు. ఎదుటి వ్యక్తిని ప్రేమించే హృదయం కావాలి, దీనత్వం కలిగి ఉండాలి. ప్రభుకి ఇష్టమైన మాటలయ్యే సహోదరి ప్రేమ కలిగి ఉండాలి. అంతే తప్ప మనం సహోదరి ప్రేమ లేకుండా, జ్ఞానము లేకుండా ఉంటే దేవుడు మూఢుడు అంటున్నాడు. దేవుడు జ్ఞాని అంటున్నాడు, దేవుడు జ్ఞాని అంటున్నాడు, మూఢుడు అంటున్నాడు. కాబట్టి అది మనం దేవుడి చిత్తం నెరవేర్చి దేవుని జ్ఞానం కలిగి జీవించే కృప దేవుడు దయచేయను గాక. అవివేకం విడిచిపెచ్చి జ్ఞానం కలిగే మాటలు ప్రతి ఒక్కరు బయలుపరిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుని చిత్తం నెరవేర్చి దేవుని ఆశీర్వాదం పొందిన కృప దేవుడు మీకు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను, మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగండువు పరిశుద్ధుడు కృపగల తండ్రి, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా రేకుల చాటును భద్రపరచండి. మమ్మల్ని మా చేతి పనులు దీవించండి. మా యజమానుల తోటి పని వారిని ఆశ్రయించండి. మా పని భారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి. మాకున్న బలహీనతలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి. కుటుంబ సమస్యలతో బాధపడి విడుదల దయచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి. ఆర్థిక ఇబ్బందులు దూరం అయిపోవాలి. సమృద్ధి నింపండి, కార్యం చేయండి, కృప చూపండి. చదువుకునే ఎవరి బిడ్డలకి అయా తండ్రి మాట లోబడి కృప దయచి చదువుకుని కాలు మంచి ఉద్యోగాలు దయచేయండి. ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజులు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకున్న కృప దయచి నూతనంగా పనులకు వెళ్తున్న బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళ పనుల్లో స్థిరపరచండి. నూతనంగా పనులు శంకుస్థాపన చేసి ప్రతి పనులు దేవునికరంగా మలచండి, కార్యం చేసి కృప చూపించమని మిమ్మల్ని మహింపరచమని ఈ దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచమని యేసు పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.